3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సిపి రాధాకృష్ణన్. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం. గర్భిణీ స్త్రీకి వైద్యం వికటించి గర్భంలోనే పసికందు మృతి. 3 పార్టీల సభ అటర్ ఫ్లాప్. ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి ఎద్దేవా. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత జార్ఖండ్ గవర్నర్ గా కొనసాగుతున్న రాధాకృష్ణన్ నేటి నుంచి తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. Protect and defend the constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to hand over the warrant of appointment to the Honorable Governor. Thank you. You are better. Thank you. With the permission of the Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం చోటు చేసుకుంది. అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన కుడిపూడి రాజేశ్వరి గర్భిణీ స్త్రీకి వైద్యం వికటించి గర్భంలోనే పసికందు మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు వలవల లత వైద్యం సక్రమంగా అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపణ. వైద్యురాలు వలవల లత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యనారాయణ ఆదేశాలు కూడా లెక్క చేయలేదని ఆరోపిస్తున్న రాజేశ్వరి బంధువులు. రాజేశ్వరికి వెంటనే ఆపరేషన్ చేయాలని సూపరింటెండెంట్ కోరగా నిరాకరించిన వైద్యురాలు లత. ఏం చేయాలో తెలియక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించిన రాజేశ్వరి కుటుంబ సభ్యులు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ లతపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గడం స్టార్ట్ అయితే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరే అనేసి నేను నిద్రముఖాన్ని లెగిసి వచ్చేసి
బేబీ హార్ట్ బీట్ ఏంటి బాగుందా లేదా అని చూసేటప్పటికి స్కాన్ చేసి చూశాను. చూస్తే అక్కడ బేబీ హార్ట్ బీట్ లేదు. అయితే ఈవిడికి ఏం జరిగిందంటే అప్పుడు నేను పెట్టిన డయాగ్నోసిస్ ఏంటంటే ఈవిడికి ముందున్న కుట్లు విడిపోయి ఉండొచ్చు. అందుకే బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ హార్ట్ బీట్ ఆగిపోయి ఉండొచ్చు. అప్పుడు పేషెంట్ పెద్ద ప్రాణం రిస్క్లో పడిందని నేను గ్రహించి నాకు 6:45కి ఫోన్ వస్తుంది. నేను 7:15 కల్లా ఇక్కడికి వచ్చి మొత్తం చూసి 7:40 కల్లా వాళ్ళని పెద్ద ప్రాణం రిస్క్లో ఉంది, మీరు కాకినాడ వెళ్ళాలని 7:40కి చెప్పడం జరిగింది. అప్పటికి మగవాళ్ళు ఇంకా రాలేదు, ఉండండి అని వాళ్ళ అమ్మగారు అన్నారు. నేను అన్నాను, వాళ్ళు వెనకాల వస్తారు, మీరు 108లో వెళ్ళండి, పేషెంట్ మంచిది కాదని చెప్పాము. వాళ్ళు 8:20కి మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళు వచ్చాక సరే వెళ్ళండి అని చెప్పి, వెళ్తారా అంటే 108కి పిలుస్తాము అంటే పిలవండి అన్నారు. పిలిచాక అప్పుడు వాళ్ళ ఎవరో వేరే జెంట్స్, భర్త కాకుండా ఇంకొక అతను వచ్చి, మీరు ఎందుకు ఇలా చేశారు, 4 రోజులు ఉంచుకున్నారు, ఇలా చేశారు ఏంటి అనేసి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో అమ్మ ఇప్పుడు డిస్కషన్ టైం కాదు, మీరు తర్వాత మాట్లాడుకుందాం, మీరు వెళ్ళండి ఫస్ట్ అంటే, అలాగా 9:40 వరకు డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు చెప్తే ఎలాగా మేము అనేసి మొత్తం మీద అప్పుడు మాతో గొడవ పడి 108 ఎక్కకుండా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. రేణిగుంటలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం శివకుమార్ నగర్ నందు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శివకుమార్ నగర్ కు చెందిన లత రేకుల ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి, బంగారం, డబ్బులతో సహా సుమారు ₹1,00,000 మేర ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న రేణిగుంట సర్పంచ్ నాగేశం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ సుజాత, వార్డు మెంబర్లు చైతన్య, ఈశ్వరి, కృష్ణమూర్తి, ఎంపీటీసీ ఆనందరావు, పార్టీ నాయకులు రమేష్ రాయల్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నాగేశం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేశారు. మా తమ్ముడు భార్య మేమందరూ ఎండకి చెట్టు కింద అక్కడ కూర్చొని ఉన్నాము. ఇంట్లో పొగలు వచ్చేసి మంటలు వస్తూ ఉన్నాయి. ఏం మంటలు వచ్చినాయి లోపల వచ్చి చూసేసరికి మొత్తం కాలిపోయింది. వేసుకోవటానికి బట్టలు కూడా లేవు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మొత్తం కాలిపోయాయి. కూలి పని చేసుకునే వాళ్ళం, 2 పిల్లలు ఉన్నారు. 2 పనికి వెళ్ళిపోతారు. అమ్మాయి పనికి వెళ్ళాల్సింది,
కట్లకి వెళ్ళేసి వచ్చి భోజనం చేసేసి అట్లా చెట్టు కింద కూర్చుందామని చెట్టు కింద కూర్చునింది. మొత్తం కాలిపోయేసరికి ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం కాలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో, కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు, ఏం చేయాలో మాకు దిక్కుతోసిన పరిస్థితి. మీరే ఏదైనా సహాయం చేయాలి. ఈ అమ్మాయి పేరు లత. వీళ్ళు కూలి పని చేసుకుంటున్నారు. పనికి పోయేసి వచ్చి వంట చేసుకొని తినేసి చెట్టు కింద కూర్చోవాలని అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కరెంటు వైరు అక్కడ తగిలిచ్చున్నారు. ఆ జంక్షన్ అది జామ్ అయిపోయి వైర్కి ఇంట్లో పడిపోయింది. ఇల్లు మొత్తం కాలిపోయింది. బట్టలు గిట్టలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏం లే, కంప్లీట్ నిల్లు. బీరువాళ్ళ డబ్బులు కూడా కూలీలు పంచాలని 50,000 దాకా తీసుకొచ్చి బీరువాళ్ళ పెట్టున్నారు. వాళ్ళ మొగుడు పిల్లకాళ్ళకి గోల్డ్ ఉంగరాలు, చైను, గొలుసులు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పోయినాయి. ఇంచుమించు 2 సంవత్సరాల దాకా పోయింది. 50,000 రూపాయల డబ్బు కాలిపోయింది. బట్టలు, బియ్యము, కూరగాయలు ఏం లేవు. కంప్లీట్ నిల్లు. కట్టుకున్న బట్టలతో సహా ఈదులో నిలబడుకున్నారు. దయచేసి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాయికి మసాజీ కనపాలను ఓకే అమ్మా అమ్మా చూడు బా చేద్దాం కొంచెం వెనకరా చేద్దాం వెనకరా సర్పంచ్ సార్ చూడండి మధ్యలో ఉండే కెమెరామ్యాన్ మొహంలో ఏం ఓకే డన్. మీ ముగ్గురు కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన 3 పార్టీల సభ ఆటర్ ఫ్లాప్ అయిందని, ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసు అంటూ మండిపడ్డారు. నాడు విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. ప్రధానిని ఆనాడు చంద్రబాబు ఏమన్నారో ప్రజలకు గుర్తుంది. పొరపాటున ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రజాగలం ఏం సందేశం ఇచ్చింది? ముగ్గురు కలిసి పోటీ చేసిన సీఎం వైఎస్ జగన్ ను ఓడించలేరు. చంద్రబాబు జీవితమంతా అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు. ప్రజాగలం సభలో మైక్ మూగిపోయింది. మైక్ కూడా సరిచేసుకొని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు అంటూ ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు గారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇక రెండో అంశం ఏంటంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేటలో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా? లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా? భారతదేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు. అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపులేటర్, ప్రజానాయకుడు కాదు. అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. ఆయన మీద మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు అర్థం కాదా? ముస్లింల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది. ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి 4% రిజర్వేషన్ ఇచ్చారే, ఆ రిజర్వేషన్లు పోయినట్టే. రిజర్వేషన్లు కొనసాగాలి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరపాటున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయటం. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి నియోజకవర్గం నుండి అభ్యర్థిగా ప్రకటించినందుకు మనసాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్యకర్తగా ఉన్న నన్ను తీసుకుని వెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల అధ్యక్షులుగా చేసిన ఘనత ఎమ్మెల్యేది. నియోజకవర్గంలో ఉన్న దళితులు అందరూ కలిసి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈసారి మంత్రిగా చేసుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు. నాకు ఈ బాధ్యత అప్పగించిన మన ఎమ్మెల్యే సతీష్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరం కలిసి ఓట్లు వేసి ముఖ్యమంత్రికి రుణం తీర్చుకుంటామని కొనియాడారు. నా పేరు కాశీ వెంకటరమణ. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3సారి ముచ్చటగా ఈ రోజున పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఖరారు చేసిన శుభ సందర్భంగా ఈరోజు చాలా ఎంతో ఆనందిస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే వికలాంగుల తరఫున నాకు ఈ రోజున నేను మాట్లాడడానికి ఈ అవకాశం కల్పించిన అన్న సతీష్ గారికి మరి వికలాంగుల తరఫున ఆయన సీట్ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే వికలాంగులు అందరూ కూడా ఈ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐక్యంగా సతీష్ గారికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ముచ్చటగా 3సారి సతీష్ గారికి సీట్ ఇచ్చిన అందుకు ఆయన భారీ మెజార్టీతో ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో కనీ ఎరుగని రీతిలో 10 నుంచి 15 వేల మెజార్టీతో మేము గెలిపించి తీర్చామని మేము శరణం చేస్తాము. అలాగే ఈ రోజున నిన్న జరిగిన మళ్ళీ అయితేనేమి ఈరోజు ఆయనకు వస్తున్న స్పందన అయితేనేమి టీడీపీ వాళ్ళు చాలా భయపడుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్న కాకమ్మ కథలకు కూడా ఏమీ భయపడినట్టుగా పార్టీ కృషి చేస్తుందనేసి వాళ్ళు కూడా ఈ రోజున భయపడుతున్నారు. అలాగే ఈ రోజున సతీష్ గారిని 3సారి సీటు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్లో ఆయన ఈరోజు మా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి నాకు తెలిసిన మొట్టమొదటి మంత్రిగా ఈ రోజున మంత్రి కాబోతున్నాడు. ఆయనకి నేను ఎంతగానో మరి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సతీష్ గారు ఎంత ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. మరి ఆయనకి ఎంత చెప్పిన ఆయన కోసం మేము తక్కువే. ఒక దళితులైన నన్ను వికలాంగుల విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా నన్ను చేసినందుకు ఆయనకి నేను గౌరవంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక దళితుడిగా నేను ఈ వికలాంగులందరినీ కూడా అందరినీ ఐక్యంగా చేసి ఆయన విజయాన్ని కృషి చేస్తాననేసి నియోజకవర్గం తరఫున దళితులందరి తరఫున కూడా నేను ఆయనకి చిత్తూరు జిల్లా పొంగనూరు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాం. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలతో ఒంటరిగానే ఎన్నికల బదిలీలకు దిగుతున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం పొంగనూరు మండలంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు లాంటివని చెబుతారన్నారు. అభివృద్ధి ఎలా జరిగిందో ప్రజలే తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాలతో పాటు కుప్పంలో కూడా వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ విధంగానే మనం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అన్ని సమావేశాల్లో కూడా వారు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మనం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నా కూడా నాకు మీరందరూ అండదండలుగా ఉన్నారు. నేను నిజంగా మంచి చేస్తుంటే మీరందరూ నా సైనికులుగా ముందుకు రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి ప్రతి చోట కూడా వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మన ప్రాంతంలో ఈ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్లు కానీ త్రాగునీరు కానీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువగా మనకు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసి చూపించాం. అభివృద్ధి అంటే ఏంది అని చెప్పి తెలియని వారికి కూడా ఈరోజు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చెప్తారు కాబట్టి సంక్షేమంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత మేలు జరిగే విధంగా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మేలు జరిగే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఏదో చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు మాదిరి మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారంలోకి రాలేదు. ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. తిరిగి మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నాడు. నేను 100% అన్నీ కూడా అమలు చేశాను. మీ ముందుకు వస్తూ ఉన్నాను, మీరు ఆశీర్వదించండి.
మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారికైతే కన్నా ఎల్లో మీడియా ఉంది, ఎల్లో పత్రికలు ఉన్నాయి, నాకు ఏమీ లేదు కాబట్టి మీరే నాకు ప్రచారకర్తలుగా నిలవండి, బ్రాండ్ అంబాసిడర్గా నిలవండి, క్యాంపెయిన్ ఛాంపియన్స్గా నిలవండి అని చెప్పి ప్రతి చోట కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనం అందరూ కూడా వారి మాటలు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ 3 రోజుల నుంచి జరిగిన బైక్ ర్యాలీ అన్ని మండలాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా పులిచెల్లో మాత్రం రేపు ఒక రోజు ఉంది, అది కూడా బాగా జరుగుతుంది. పుంగనూరులో మరీ ముఖ్యంగా అనూహ్యంగా చాలా ఎక్కువగా యువకులందరూ కూడా ఈ బైక్ యాత్రలో పాల్గొనడం, దీన్ని సక్సెస్ చేయడం అందరూ యువకుల్లో కూడా అంత ఉత్సాహం నింపింది. మన పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపింది. ఈ ఉత్సాహంతోనే ఇంకా మనం 50 రోజులు ముందుకు పోవాలా ప్రచారంలో. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు కూడా గెలవాలని చెప్పి, కుటుంబంతో సహా అన్ని కూడా గెలవాలని చెప్పి మనం ఏదైతే మొదటి నుంచి కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉన్నామో, అదే రకంగా కుప్పంలో కూడా ఈసారి మా విజయ డంకా మోగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమం అంటే అక్కడ కూడా తెలియని ప్రజలకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా వాళ్ళు అడిగిన విధంగా అక్కడ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చి ఒక డిఎస్పీని వేయడం కానీ, రెవెన్యూ సబ్ డివిజన్ ఇచ్చి ఒక ఆర్డీఓని వేయడం కానీ, అక్కడ హౌసింగ్కు మరీ ఎక్కువగా నిధులు ఇవ్వడం కానీ, మున్సిపాలిటీ చేసి కుప్పం పట్టణాన్ని గతంలో పంచాయతీగా ఉన్నదాన్ని. చిత్తూరు జిల్లా పలంనేరులో ఎమ్మెల్యే ఫోటో ఉన్న ప్యాడ్లతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైన ఘటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ వార్తలు రావడంతో ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. పలమనేరు నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ మనోజ్ రెడ్డి పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారించగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు. విద్యార్థుల నుండి ఎమ్మెల్యే ఫోటో ఉన్న రైటింగ్ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై వీకోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఎమ్మెల్యే ఫోటో ఉన్నందున ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని తెలిపారు. ఈరోజు అందరినీ ప్రెస్ వాళ్ళందరినీ పిలవడానికి ముఖ్య ఉద్దేశం నిన్న మనకి న్యూస్లో కానీ ఈరోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్నదాన్ని మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేము ఏమి తీసుకున్నాము, నిన్నట్టు ఏం జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి విడమర్చి చెప్పి అదేవిధంగా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకున్నామో దానికి సంబంధించి ఈరోజు జరగకుండా ఏమేమి చేశామో అన్న విషయాలన్నీ ఒకసారి చెప్పడానికి పిలవడం జరిగిందండి. ఒకటి, నిన్న మార్నింగ్ స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తెలిసిందే. మన దగ్గర 22 సెంటర్స్ ఉన్నాయి పలమనేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఆ 22 సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన వీకోడ్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం ఒక 1 o'clockకి అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్, ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది, అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్లోకి, అది వైలేషన్ కదా, మోడల్ కోడ్ వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ టీమ్ని అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని అంటే ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 1 o'clockకి రావడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయి ఉన్నారు. సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడంగా తెలిసింది ఏంటి అని అంటే ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్, ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాడ్స్ లేకుండా ఎగ్జామ్ రాలేని ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంటే లోపలికి పంపించడం జరిగింది కొన్ని ప్యాడ్స్ని. ఆ తర్వాత వచ్చి వాటిని సీజ్ చేద్దామన్నా వాటిని ఏదైనా వాడకుండా చేద్దాం అనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. మనం 1 o'clock తెలిసింది, మనం 1:30 కల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ, తహసీల్దార్ కానీ వెళ్ళి ఆల్ 6 సెంటర్స్ ఉంటే వీకోట్లో అన్ని సెంటర్స్లోనూ తిరిగారు. కాకపోతే అప్పటికి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, దానివల్ల అప్పుడు ఏం చేయలేకపోయాం మనము. కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో అదేవిధంగా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా, అలో చేసి ఉంటే ఎందుకు చేశారు, అది వైలేషన్ అని తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి కూడా మనం నోటీస్ ఇవ్వడం, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది, సో దీన్ని మీరు ఏ సంజాషి చెప్పాలనుకుంటున్నారో అడగడం జరిగింది. వాళ్ళని కూడా 1-2 రోజుల లోపల వాళ్ళ రిపోర్ట్ ఇవ్వమని అడగడం కూడా జరిగింది.
వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలన్నది కూడా ఉంటుంది. అంటే ఆ తర్వాత మనం ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాము. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలన్నది కూడా మనం ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి, అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీ బట్టి కూడా. సో ఈ విషయం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏమన్నా మన రూల్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ కూడా ఏమైనా మనం బుక్ చేయొచ్చా, వీళ్ళు క్యాంపెయిన్ మెటీరియల్గా వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చా అన్న దాన్ని కూడా పరిశీలిస్తున్నాం, దాన్ని కూడా చేయడానికి చూస్తాం. సో ఇది నిన్నటి నుంచి జరిగిన విషయము. నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ 1 గంటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం దాని మీద కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేస్తూ వాటన్నింటినీ కూడా వీలైన చోట సీజన్ చేయడం, వీలైన చోట వాళ్ళకి తెలియజేయడం. నిన్న తెలిసిన వెంటనే అవన్నీ అందరికీ మెమోలు ఇచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేపు ఎవరు తీసుకురాకూడదని ఎంఈఓస్ ద్వారా అందరికీ చెప్పించడం వల్ల చాలామంది ఈరోజు తీసుకురాకుండా ఆగిపోయింది. చాలా తక్కువగా తీసుకొచ్చారు. అది తెచ్చిన వాటిని కూడా మనం సీజ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్యాడ్స్ ఇచ్చి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్టర్నేట్ ప్యాడ్స్ అరేంజ్ చేసి ఇచ్చి పంపించాము. ఆర్ వాళ్ళందరూ వాళ్ళే కొంతమంది ఆ పైన స్టిక్కర్స్ తీసేసి మా ప్యాడ్ లాగా మాత్రమే వాడుకుంటామని ప్యాడ్ లాగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా మనం వైలేషన్ అనేది జరగకుండా, ఎంసీ వైలేషన్ జరగకుండా చూసుకున్నాం. సో ఇది నిన్న నుంచి జరిగిందండి. సో ఇందులో అందరు అధికారులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి కూడా పొద్దున అంత తొందరగా అందరూ వెళ్ళి కూడా జరగకుండా చూసుకున్నారు ఎటువంటివి. సో అదేవిధంగా మనకి డిఎస్పీ గారి సపోర్ట్తో కూడా మనము పోలీసులు కూడా మొబిలైజ్ చేయగలిగాము, ఎఫ్ఐఆర్ కూడా తొందరగా బుక్ చేయగలిగాము. సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మేము సిఇఓ ఆఫీస్కి ఈసీ కూడా పంపించడం జరుగుతుంది త్రూ కలెక్టర్ గారు. సో ఇదేంటి జరిగింది, మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. నమస్తే.